మిక్కిలి ప్రియులు దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన మహాకృపను బట్టి ఈ బెతెస్దా స్వస్థత ప్రార్థనా శాలను దేవుడు ఏర్పాటు చేసి ఈ స్వస్థత శాల ద్వారా తన పరిచర్యను జరిగిస్తూ కొన్ని వందల వేల మంది ప్రజలను దేవుడు బాగు చేసి వారి జీవితాలను నూతనమైన కార్యాలు జరిగిస్తున్నాడని మీకు తెలియచేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నా. ప్రియమైనటువంటి వారారా, మీ జీవితంలో ఎటువంటి బాధలతో మీరున్నా, ఎటువంటి వ్యాధులతో మీరున్నా, ప్రభువునొద్దకు వచ్చిన మీరు ఆయన నిశ్చయముగా స్వస్థపరుస్తాడని విశ్వసించినట్లయితే మీ బాధ ఏదైనా, మీ వ్యధ ఏదైనా, మీ వ్యాధి ఏదైనా, మీ పరిస్థితి ఏదైనా, మీ ఆర్థిక ఇబ్బంది ఏదైనా సరే దాని నుండి ప్రభు సంపూర్ణమైనటువంటి విడుదలను కలుగజేస్తాడు. కనుక ప్రియమైనటువంటి వారు, మనం ఇక్కడ లేఖనాన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 25వ వాక్యం అండి. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా ఏమన్నదండి, నాకు సహాయము చేయమని అడిగాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఇక్కడ మనం చదువుబడినటువంటి ఈ లేఖన భాగములు మనం పరిశీలన చేసినట్లయితే అయినను, జాగ్రత్తగా గమనించ, అయినను అని ఇక్కడ రాయబడింది. అయినను అని ఎందుకు రాయబడింది అంటే, ప్రభువు నేను ఎంత మాత్రము నీకు ఉపకారం చేయనని చెప్పేశాడు, నీకు మేలు చేయనని చెప్పేశాడు, ఖరాఖండిగా చెప్పేశాడండి. అటువంటి పరిస్థితిలో కూడా ఆమె ఆయనకు మ్రొక్కి, ప్రియమైనటువంటి వారరా, ఆశీర్వాదం కొరకు కనిపెట్టేవాడు ఎన్ని తృణీకరణలు వచ్చినా సరే దేవుని దగ్గర కనిపెట్టాలి. చాలా తృణీకరణలు వస్తాయి, చాలా అడ్డులు వస్తాయి, చాలా అవమానాలు వస్తాయి, చాలా సమస్యలు వస్తాయి. నేను అనొచ్చు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా బాగుపడ, నీవు చర్చికి వెళ్తే బాగుపడతావా అని అనొచ్చు. లేక ఉండ్రాజూరు వెళ్తే బాగుపడతావా, మన ఊర్లో చర్చిలు లేవా, మన ఊర్లో దేవాలయాలు లేవా, మన ఊర్లో మందిరాలు లేవా అని నేను ఆటంకపరచొచ్చు. ఇటువంటి ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా నీవు ఆయన దగ్గరికి వచ్చి, అనగా దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయనకు నువ్వు మ్రొక్కినట్లయితే నీ దేవుడు ఎలాంటి దేవుడు తెలుసండి? కరుణ వాత్సల్యము గల దేవుడు. ఈ లోకంలో చాలా నామాలు ఉన్నాయండి, వారి కరుణ లేదు, వాత్సల్యం లేదు, ప్రేమ లేదు. ఎందుకంటే వాటిలో జీవమే లేదండి. కానీ నా యేసు ప్రభు జీవము గల దేవుడు. నిజంగా ఆయనకు నువ్వు మొర పెడితే ఆయన నీ మొర వింటాడు. దేవాలయములు, సిలోహులో ఉన్నటువంటి దేవాలయములు, అన్నా వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ఎవరు? అన్నా వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ఎలా ప్రార్థన చేస్తుంది తెలుసు? కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంది. ఎంత కన్నీరు విడిచిందంటే ఆమె జీవిత కాలంలో అంతగా ఎప్పుడు ఏడవలేదండి, అంతగా ఎప్పుడు బాధపడలేదు. అంత బాధపడదు. ఎందుకంటే ఆమెకి జరిగినటువంటి అవమానం అటువంటిది, ఆమెకి జరిగిన తృణీకరణ అటువంటిది. ఈ తృణీకరణ అవమానాన్ని ఆమె మనస్సులో ఉంచుకొని దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీరు విడిచి, నా తృణీకరణను, నా అవమానాన్ని ఎవరు పోగొట్టలేరు ప్రభువా, నీవు మాత్రమే ఆ అవమానాన్ని పోగొట్టగలవని కన్నీరు విడిచిందని బోరును బోరును బోరుని ఏడ్చేస్తుందండి. ఆమె యొక్క హృదయ వేదన అంతా కూడా దేవునితో చెప్పుకుందండి. దైవ సేవకుడితో కాదు, మనుషులతో కాదు, ఎవరితో చెప్పుకుంటుందండి? ఆమె దేవునితోనే చెప్పుకుంటుంది. దైవ సన్నిధిలో ఉన్న ప్రియ దైవ జనాంగమా, నువ్వెంతో బాధతో ఉండొచ్చు, నా బాధ ఎవరికి తెలుస్తుందనో అనొచ్చు. అవునండి, నీ బాధను మాతో పంచుకుంటే మేమేం తీర్చలేమండి.
కానీ దేవునితో నీ బాధను పంచుకుంటే దేవుడు నీ బాధ నుండి విడుదల దయచేస్తాడు. అన్నా చేసినటువంటి ఆ ప్రార్థన గురించి దైవ సేవకుడని ఏలి అన్నాడు, అమ్మా నీ ప్రార్థన దేవుడు అన్నాడమ్మ. నా ప్రార్థన చేరిందో లేదు కానీ నీ ప్రార్థన మట్టికి దేవుని దగ్గరికి చేరిపోయింది. దైవ సేవకుడు ఎలాగనొచ్చు, అమ్మా నీ కోసం ప్రార్థన చేస్తాను, దేవుడు సహాయం చేస్తాడని అనొచ్చు. కానీ ఏలి ఎలాగంటలేదు, నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. గమనించండి ప్రియమైనటువంటి వారు, నువ్వు దైవ సన్నిధికి వచ్చి నువ్వు మొరపెట్టావంటే, నువ్వు సమస్య చెప్పుకున్నావంటే ఆ సమస్య దేవుడు వినాలి. ఎప్పుడు దేవుడు అంటాడంటే ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు, ఆయన సన్నిధిలో నీ భారం యావత్తు కూడా దేవుడి మీద వేస్తున్నప్పుడు, దేవుడిని నువ్వు బ్లైండ్గా నమ్మినప్పుడు నీ మొర దేవుడు ఆలకిస్తాడండి. ఈమెను ఆయన ఏం చేశాడు, తృణీకరించాడండి యేసుప్రభు. నువ్వు వెళ్ళిపో అమ్మా, ప్రయోజనం ఏమి ఉండదన్న, నా వలన నీకు ఎటువంటి సహాయము లభించదమ్మా అని చెప్పాడు. నా వలన నీ బాధ పోదని చెప్పాడు. నా వలన నీ కుమార్తె స్వస్థపడదని చెప్పాడు. డాక్టర్ బ్రతకదు అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం, డబ్బు ఉంటే పర్వాలేదంటే చచ్చిపోయేదాకా ఇక్కడే ఉంచండి అంటాం, డబ్బు లేకపోతే ఏం చేస్తాం, ఇంటికి తీసుకెళ్ళిపోతామండి అంట. ఇక్కడ యేసు ప్రభు అన్నాడు, నేను చేయగలను కానీ నేను చేయను, నేను బాగు చేయగలను అయినా బాగు చేయను, నా వల్ల నీకు ఎటువంటి సహాయము దొరకదా. అలాగన్నప్పుడు ఎవరికైనా ఏమొస్తుందండి, ఏమొస్తుంది చెప్పండి, ఏమొస్తుంది చెప్పండి. అక్కడ నుంచి ఉంటామా, అంత అవమానం జరిగాక అక్కడ ఉంటామా? కానీ ఆమె ఏం చేసింది తెలుసు, అక్కడే ఉండి అయినను ఆమె ఆయనకు మొక్కి ఏం చేస్తుందండి, మొక్కుతుందండి. ఏమని మొక్కుతుంది, మొక్కడం అంటే ఏంటి తెలుసమ్మా, మొక్కటం అంటే ఏంటి తెలుసా, నవనాడులన్నీ కూడా వంగి దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకొని తన స్థితిని అంతా అక్కడ పెట్టి, అయ్యా నన్ను చూసి కాదు, నా పరిస్థితిని చూసి కాదు, నా బ్రతుకును చూసి కాదయ్యా, నా బ్రతుకును నువ్వు చూస్తే నాకు యోగ్యత లేదు, నా బ్రతుకును చూస్తే నువ్వు నా బిడ్డను స్వస్థపరచు, కానీ నా బ్రతుకును చూడకయ్యా, నా బిడ్డను చూడయ్యా, నా బిడ్డను కనికరించయ్యా, నువ్వు నా బిడ్డను కనికరిస్తే నేను కనికరం పొందుతాను, నేను కనికరిస్తే నేను కనికరం పొందుతానయ్యా అని ఆయనకి మొక్కిందండి. ఏడ్చింది, బాధపడ్డది. అదే చెప్తున్నాడు, అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయము చెయ్యయా, నీవు సహాయము చేయడానికి నాకు యోగ్యత లేదు, నీవు సహాయం చేయడానికి నాకు అర్హత లేదు, కానీ నువ్వు చేయగలవయ్యా, నువ్వు చేయగలవు, నాకు సహాయం చేయమని. ప్రియ దైవ జనాంగం, నీ జీవితంలో నీకు కలిగినటువంటి వ్యాధి చాలా కాలం నుండి నిన్ను పట్టి పీడిస్తుందేమో, నీకు కలిగిన బలహీనత చాలా కాలం నుండి నిన్ను వదిలి వెళ్ళట్లేదేమో, నీ కుటుంబంలో అవమానం నీ కుటుంబాన్ని పట్టి వెళ్ళట్లేదేమో, నీకు పట్టిన దరిద్రం నిన్ను విడిచి వెళ్ళట్లేదేమో, నీ ఇంటిని పట్టిన దురాత్మలు నీ ఇంటిని విడిచి వెళ్ళట్లేదేమో. ఇప్పుడైనా ప్రభు నీ ఇంటిని బాగు చేయగలడు. అయితే నువ్వు చేయవలసింది, అయినను ఆమె ఎలాగైతే యేసు ప్రభుకి మొక్కిందో, యేసు ప్రభుని అడుగుతుంది, ప్రభువా చెప్పండమ్మా నాకు సహాయం చేయ. ఒక కుష్ఠరోగి యేసు ప్రభుకి మొక్కుతున్నాడండి, నేను లోకానికి ఇష్టడను కాదు, నా కుటుంబానికి ఇష్టడను కాదు, ఇప్పుడు నీకు కూడా ఇష్టడు అవుతానని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేను చేసిన పాపం, నేను చేసిన క్రియలు, నేను చేసిన దౌర్జన్యం నాక మరి జీవితములు నన్ను వెలివేయబడిన వాడిగా చేసినాయి. ఇప్పుడు నేను ఎవరిని, వెలివేయబడినటువంటి వాడను, మనుష్యుల చేత తృణీకరింపబడినటువంటి వాడను. అయితే నీకు ఇష్టమైతే నన్ను నువ్వు బాగు చేయగలవు, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలవు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. యేసు ప్రభుకు వాడు ఏం చేస్తున్నాడండి, మొక్కుతున్నాడండి. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం చదవండి.
చాలా మంది దేవునికి ఇస్తుంది. ఆ కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు, నీవు సహాయం చేయాలనుకుని నేను సహాయాన్ని పొందుతాను కనుక ప్రభువా నాకు సహాయం చేయమని కానాను స్త్రీ అంటుంది. ఈ కుష్ఠరోగి ఏమన్నా, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. ఈ రెండు సందర్భాలు వీళ్ళు యేసు ప్రభుకి ఏం చేస్తున్నారండి? మ్రొక్కుతున్నారండి. యేసు ప్రభుని బ్రతిమాలుకుంటున్నారు. యేసు ప్రభు దగ్గర కన్నీరు కారుస్తున్నారు. ప్రియ సహోదరి సోదర, మనం ఎక్కడికన్నా వెళ్తే మన అధికారం, మన హోదా పనిచేస్తుంది. కానీ యేసు ప్రభు దగ్గర మన అధికారం కానీ, మన హోదా కానీ, మన బలం కానీ, మన బలగం కానీ ఇవేవి పనిచేయవు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా సన్నిధికి వచ్చి నా మాట విని వణుకుచ్చు ఉంటాడో నేను వాడిని దృష్టిస్తాను అంటే యెహోవా కనుదృష్టి ఎవరి మీద ఉందండి? దీనుడుగా నలిగిన హృదయం గలవాడుగా ఆయన సన్నిధిలో ఎవడైతే కనబడతాడో ఆయన దృష్టి ఆయన మీద ఉందండి. యెహోవా కనుదృష్టి ఎవని మీద పడితే వాడు ఏమవుతాడండి? ఆశీర్వదింపబడతాడు. నీవెప్పుడైతే నాకు భయపడి నాకు వణుకుతూ ఉన్నావో నా కన్ను దృష్టి నీ మీద ఉంటుంది. ఆయన కన్ను దృష్టి నా మీద ఉన్నది కనుక నేను, నా కుటుంబము ఆశీర్వదింపబడుతున్నామండి. మనుషులు వేస్తున్నటువంటి తిరుగుబాటుకి, లోకం వేస్తున్నటువంటి ఆ అవమానాలకి దేవుణ్ణి విడిచి వెళ్ళిపోవాలి, సేవని విడిచి వెళ్ళిపోవాలని. ఈరోజు దేవుని యొక్క పరిచర్యలు బలంగా వాడబడుతున్నామంటే అందరూ విడిచిన దేవుడు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నానుకున్న వారందరూ తృణీకరించిన, వెలివేసిన, ఇబ్బందులకు గురి చేసిన, ఆర్థికంగా కృంగదీసిన నా దేవుడు నన్ను చేపట్టి నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నమ్మిన దేవుడు, నేను సేవిస్తున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తివంతుడు. ఎవరు విడిచినా ఆయన విడివనివాడు, ఎడబైనటువంటి వాడు. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిలో నీవు దీనుడిగా పనికి మాలిన వాడిగా ఆయన సన్నిధిలో నువ్వు నిలబడి, దేవా నాకు సహాయం చేయమంటే నీకు సహాయం. ఇప్పుడు ఈ యొక్క అభాగ్యురాలను చూడండి, దేవునికి మ్రొక్కి ఆయన ఏమని చేస్తుందట? బ్రతిమాలుకుంటుందటండి. బ్రతిమాలుకుంటుంది. ఎందుకు బ్రతిమాలుకుంటుందో తెలుసండి? ఎందుకు ఆమె బ్రతిమాలుకుంటుందో తెలుసా? ఆమె అయోగ్యతను దేవుడు ఆమెకు జ్ఞాపకం చేశాడు. అర్హత లేని ఆమె స్థితిని ఆమెకు గుర్తు చేశాడు. కనుక ఆమె నాకు అర్హత లేదు, అయినా నాకు సహాయం చేయగలవయ్యా, నన్ను అర్హురాలుగా నువ్వు చేయగలవు, నన్ను అర్హురాలుగా నువ్వు చేయగలవు, నువ్వు చేయయ్యా, నువ్వు అర్హురాలుగా చేస్తే నేను అర్హత పొందుతానని. అయినను అక్కడే ఉండి, ఎక్కడ ఉందండి? అక్కడే ఉండి మొక్కిందండి. దేవుడు అర్హత లేని ఆమెను ఎలా చేశాడండి? అర్హత కలిగిన ఆమెగా చేసేసాడండి. అర్హత లేని ఆమెను అర్హురాలుగా చేసేసాడు. నువ్వు గొప్పదాను కాదు, నువ్వు పనికి మాలిందని అన్నవాడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు గొప్పదాను అంటున్నాడు. నీ విశ్వాసము గొప్పది. ఆమె ఇంటి నుండి బయలుదేరి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నిస్సహాయ స్థితిలో వచ్చిందండి. ఏ స్థితి అండి? నిస్సహాయ స్థితి. ఆమె అనుకుని ఉంటుంది, నా బిడ్డకు వచ్చిన ఆ రోగం ఏదో, ఆ మరణం ఏదో నాకు వచ్చిన బాగు, నా బిడ్డ బ్రతు చాలు అని. బిడ్డను అంతగా ప్రేమించిందండి. ఈనాడు ఎంతో కఠినాత్ములైతేనే కానీ తప్ప బిడ్డలను ప్రేమించుకోకుండా ఉండేవారు ఉండరండి. ఆఖరికి కఠినాత్ముడు కూడా, నరమాంస భక్షకుడు కూడా తన బిడ్డల మీద ఏముంటుందండి? ప్రేమ ఉంటుందండి. ఏ తల్లి తన కడుపుని బిడ్డను తానే తినదండి. దాన్ని సంరక్షించుకోవడానికి ఆమె ఏం చేస్తుంది? ప్రయాసపడుతుందండి. అయితే ప్రియమైనటువంటి కూడా బిడ్డను ప్రేమించి ఆమె కొరకు యేసు ప్రభు ఎక్కడో ఉంటే, ఎవరో చెప్పారు నీ బిడ్డకు కలిగిన ఈ రోగం ఆయన కుదర్చగలడని. ప్రయాసపడి, చాలా ప్రయాసపడండి. ఇంచుమించుగా ఒక రాత్రి ఒక పగలు జర్నీ చేసిందట.
ఎక్కడ కూర్చోలేదండి, నడుస్తూనే ఉంది. ఒక మనిషి ఒక పగలు ఒక రాత్రి నడిస్తే దరిదాపుగా 60-70 కిలోమీటర్లు వెళ్ళిపోతాడండి. 60-70 కిలోమీటర్లు ఒక రాత్రి ఒక పగలు నడిస్తే అంత దూరం నడుస్తాడు. అంత దూరం అండి యేసు ప్రభు దగ్గరికి వచ్చినంత మాత్రాన మీకు విశ్వాసం ఉన్నది అనుకోవడానికి లేదు. మీరు చాలా ప్రయాసపడి ఇక్కడికి వచ్చారు, అయితే మీకు విశ్వాసం పరిపూర్ణంగా ఉన్నదని చెప్పడానికి లేదండి. మీ విశ్వాసం ఎలాంటిదని అక్కడ నుండి పరిశీలన చేస్తున్నాడు ఆయన. నీ విశ్వాసం నా విశ్వాసం, నీ స్థితి నా స్థితి, నీ నడక నా నడక ఆయన పరిశీలన చేస్తున్నాడు. ఆ స్త్రీకి విశ్వాసం లేదు, దేవుని అంటే భయం లేదు, దేవుని ఏదో ప్రేమ లేదు. అయినను దేవుని ప్రార్థన చేయడానికి వచ్చేసింది, దేవుని అడగడానికి వచ్చేసింది. అయితే యేసు ప్రభు చాలా సున్నితంగా చెప్పాడు, గసురుకోలేదు, తిట్టలేదు, ఏమనలేదండి. యేసు ప్రభు ఎవరిని తిట్టడండి, ఎవరిని గదుముకోడండి. మనమే గదుముకుంటాం, మనమే కేకలేస్తాం. ఆయన వీధులలో కేకలు వేయడండి. ఆయన అరవడండి. సున్నితంగా చెప్పాడు, అమ్మ వెళ్ళిపో అన్నాడు. అయినను ఆమె అక్కడే ఉండి ఆయనకు మొక్కి కన్నీరు కార్చి ప్రభు నాకు సహాయం చేయమన్నాడు. ఎప్పుడైతే ఈమె ఎలాగందో యేసు ప్రభు అర్హత లేని ఆమెను, యోగ్యత లేని ఆమెను యోగ్యరాలుగా మార్చేసాడు. ఎందుకంటే ఆమె ఇప్పుడు ప్రభు మీద ఆధారపడిపోయిందండి. ఇప్పుడు దాకా తన సొంత శక్తి ఒకవేళ నిజంగా ఆయన స్వస్థపరిచి ఫలానాది తెమ్మంటే తెద్దాం అనుకుని వచ్చిందండి. కానీ అవేమి ప్రభు అడగట్లేదండి, అవేమి ఆయన అడగట్లేదు. ఆయన ఏం అడుగుతున్నాడో తెలుసండి, ఆయన ఎందు విశ్వాసము, ప్రేమ, భయభక్తులు, వినయ మనస్సు ఇవి ఆమె దగ్గర లేవు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆమెను తృణీకరించాడో ఆమె ప్రభు మీద ఆధారపడి ఆయనకి ఏదైతే కావాలో అవన్నీ తనకు కలగజేయమని ఆశపడదండి. అందుకే ప్రభు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. అయోగ్యరాలను ఎలా చేశాడండి? గొప్పదానిగా చేసేసాడు. అయోగ్యుడిని ఎలా చేశాడు? గొప్పోడిగా చేసేసాడండి. ఈనాడు దేవుని యొక్క కృపను బట్టి మాకు ఎక్కడికి వెళ్ళినా సరే నీరాజనాలు పలుకుతున్నారు. నిన్న మధ్యాహ్నం దరిదాపుగా 200 మంది సేవకుల మధ్య దేవుని యొక్క వాక్యాన్ని అందించారు. 200 మంది సేవకురాళ్ళ మధ్య దేవుని యొక్క వాక్యం అందించారు. విశ్వాసులకు వాక్యం చెప్పటం వేరు, బహిరంగ సభలో వాక్యం చెప్పడం వేరు, సేవకుల మధ్య వాక్యం చెప్పటం వేరండి. 200 మంది సేవకులు, స్త్రీలైతే పురుషులైతే 250 మంది సేవకురాళ్ళు ఉంటారు. వారి నిన్న మధ్యాహ్నం మరి 2 గంటల నుండి 3:20 దాకా దేవుని యొక్క వర్తమానాన్ని అందించి సేవకును కొనవలసిన లక్షణాలు, సేవ ఎలా చేయాలి, ఏ రకంగా సేవ చేయాలి అనే విషయాల గురించి మాట్లాడినప్పుడు సేవకులందరూ కూడా నన్ను ఎంతగానో, ఎంత చక్కటి, ఎన్నో సంవత్సరాల నుంచి మేము సేవకుల సదస్సుల వాక్యం వింటున్నాం, కానీ ఈ రీతిగా దేవుని యొక్క వాక్యము ఎవరు చెప్పలేదు అని అన్నప్పుడు ఇది నా గొప్పతనం కాదు, దేవుని యొక్క కృప. దేవుడే మనకు కావలసినవి. ఎందుకంటే ఇప్పుడు ఏం మాట్లాడాలో అది దేవుని చిత్తాన్ని బట్టి మనం దేవుని చిత్తానికి మనం అప్పగించుకున్నప్పుడు దేవుడే దానిని ఏం చేస్తాడండి? మాట్లాడతాడు. నేను రాత్రి వచ్చేసిన తర్వాత కూడా చాలామంది ఫోన్ చేసి చక్కటి వాక్యాన్ని అందించారండి అని చెప్తూ ఉన్నారు. అది దేవుని కృప. నేను ఎక్కడో తీసుకొచ్చి మాట్లాడలేదని, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుడు చెప్పిన మాటలు. అపోస్తలుడైన పౌలు ఒక సేవకుడు ఎలాగ ఉండాలని తన జీవితం ద్వారా తను చూపించిన మాదిరిని గూర్చి అక్కడ నేను ప్రకటించడం జరిగిందండి. గమనించిన ప్రియమైనటువంటి వారు, అనేక స్థలాల్లో ఘనపరుస్తున్న నీరాజనాలు పలుకుతున్నారని దానికి కారణం దేవుడు. యేసుక్రీస్తుని బట్టి. నేను యేసుక్రీస్తు సేవకుని కాకపోతే నాకు లోకంలో ఇంత ఘనత రాదండి. చాలా చోట్లకి నేను వెళ్ళినప్పుడు నన్ను కొంతమంది పరిశీలనగా చూస్తారండి. నేను అడుగుతాను, ఏంటి భయ్యా పరిశీలనగా చూస్తున్నాం,
ఏంటి అక్క లేకపోతే ఏంటి తమ్ముడు ఇలా పరిశీలనగా చూస్తాను. ఏంటంటే నేను ఏదైనా షాపులోకి బట్టల షాపులోకి వెళ్ళి కూర్చున్నాను అనుకోండి, అటు చూస్తారు ఇటు చూస్తారు, అటు చూస్తారు ఇటు చూస్తారు అంటారు. అప్పుడు అడుగుతాను ఏంటని. వాళ్ళు అంటారు, అయ్యా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి, మీరు ఏం చేస్తారండి అని అడుగుతారు. నన్ను ఎక్కడో కాదమ్మా టీవీలో, మీ ఇంట్లో టీవీలో కనబడతాను నేను. నిజమేనండి, టీవీలో వాక్యం చెప్తారు, మీ పాస్టర్ గారు కదండి అని. హిందువులు కూడా, హైందవ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా నన్ను అప్రిషియేట్ చేసి చాలా చక్కగా దేవుని యొక్క వాక్యం చెప్తున్నారు. నేను ఎవరి గురించి నేను కించపరచనండి, ఎవరిని తిట్టినాను, తిట్టే పని నాది కాదు. నా పని అల్లా ఏంటంటే నా యేసుక్రీస్తు దేవుడు, ఆయన సర్వశక్తివంతుడు. ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు, మనందరి కోసం ప్రాణం పెట్టాడు. ఇదే నేను ప్రకటించే సువార్త. ఏంటంటే సిలువ వేయబడిన యేసును గూర్చినట్టు వార్తని నేను ప్రకటిస్తున్నాను. నేను ఇంకొకరు తక్కువ అని నేను చెప్పనండి. నా యేసు ప్రభు గొప్పోడు. నేను చెప్పేది ఒక్కటే, నా యేసు ప్రభు గొప్ప అని, ఆయన గొప్పతనాన్ని గురించి చెప్తున్నాను కనుకనే దేవుడు నన్ను గణపరుస్తున్నాడు. ఎన్నో శోధనలు వచ్చినా సరే ఈరోజు బహుబలంగా నిలబడ్డామంటే దేవుని యొక్క కృప. ఇంకా రాబోయే దినాల్లో ఇంకా బహుగా దేవుడు తన పరిచర్యను జరిగించబోతున్నాడు. ఇంకా అనేక ప్రాంతాలలో, అనేక స్థలాల్లో కూడా సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని ముందుకు నడిపించబోతున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ ఈ స్వస్థత ప్రార్థన కూడా ఇంతకు ముందు కంటే ప్రారంభ దినాల కంటే నేటి దినాల్లో బహుగా సాగేటట్లు దేవుడు చేయబోతున్నాడు. దానికి మీరందరినీ దేవుడు వాడుకోబోతున్నాడండి. మీరందరూ వాడబడాలి. దేవుని యొక్క ఉద్దేశం అదే. ఎందుకంటే ఇక్కడ జరిగే కార్యాల గురించి, ఇక్కడ జరిగేటువంటి ఈ ప్రార్థనల గురించి, ఇక్కడ జరిగేటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాల గురించి మీరే లోకంలో ఏం చేయాలి? ప్రకటించాలి, మీరే నడిపించాలి. మాకు సంఘము, డినామినేషన్, మతభేదం ఏం లేదు. అందరూ రావచ్చండి. అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. అందరి కష్టాలను కొరకు దేవుని సన్నిధిలో ప్రసవేదన కలిగి ప్రార్థన చేస్తాం. కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాం. వీడు హిందూ, వీడు ముస్లిం, వీడు మళ్ళీ పలానా మతానికి చెందినవాడని లేదని, ఏ మతం వారైనా, ఏ వర్గానికి చెందిన వారైనా సరే, ఏ డినామినేషన్కి చెందిన వారైనా వారి కొరకు మేము కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. దేవుడు మాకు అప్పగించిన భారం ఏమిటంటే ప్రార్థన చేయి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ప్రకటింపకుందునా నాకు శ్రమ, నేను దేవుని సేవ చేయకుందునా నాకు శ్రమ, నేను ప్రార్థింపకుందునా నాకు శ్రమ. అవునండి, మేము దేవుని పని చేయకపోతే మాకు శ్రమ. ఎందుకంటే దేవుడు మమ్మల్ని నమ్మి పని అప్పగించాడు. దేవుని నమ్మకాన్ని నోము చేయకూడదు. దేవుడు నమ్మాడు. ఆయన నమ్మడానికి మాలో ఏ యోగ్యత లేకపోయినా సరే నమ్మి ఈ పనిని అప్పగించాడు. యువనరాజు గారు గ్రామంలో ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు ఉన్నప్పటికీ కూడా దేవుడు స్వస్థత వరమనిచ్చి ఈ యొక్క యువనరాజు గారు గ్రామంలో నిలబెట్టాడంటే ఈ పరిసర ప్రాంత ప్రజలకు ఆశీర్వాదం కొరకే దేవుడు నిలబెట్టాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభునందు విశ్వాసం ఉంచండి. దేవుడు మిమ్మల్ని తృణీకరించిన మరల దగ్గరికి చేర్చుకుంటాడు. దేవుడు అభ్యంతరం చెప్పిన మరల దగ్గరికి చేర్చుకుంటాడు. దేవుడు పొమ్మన్నా సరే దగ్గరికి లాక్కుంటాడు ఆయన. ఎందుకంటే ఆయన కరుణా వాత్సల్యం గల దేవుడండి. అన్నాను దర్శించిన దేవుడు నీ దేవుడు, కనాను స్త్రీని దర్శించిన దేవుడు నీ దేవుడండి, కుష్ఠరోగిని దర్శించిన దేవుడు నీ దేవుడు. కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి రాలేదండి, యేసు ప్రభు కుష్ఠరోగి ఉన్న స్థలానికి వెళ్ళాడు. నీవు ఆయన సన్నిధికి వచ్చావు కాబట్టి నీవున్న స్థలానికి ఆయనే వచ్చి నిన్ను బాగు చేసి వెళ్తాడండి. నిన్ను కనికరించి వెళ్తాడు. నీకున్న బలహీనతలు నిన్ను బలపరిచి వెళ్తాడు. కనుక నువ్వు అధైర్యపడద్దు, అపనమ్మకం కలిగి ఉండొద్దు, నమ్మకంతో ఉండు. ఆ యొక్క కనాను స్త్రీతో అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. అందుకు 28వ వచనం, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం, గట్టిగా చెప్దాం. ఈరోజు ఈ మాట నీతో అంటున్నాడు ఆయన. ఈ మాట నీతో అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, తమ్ముడు నీ విశ్వాసం గొప్పది, అన్నా నీ విశ్వాసం గొప్పది, బ్రదర్ నీ విశ్వాసం గొప్పది, ఓ సిస్టర్ నీ విశ్వాసం గొప్పది అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి ఈ విశ్వాసము కలిగి నీవు ఉన్నట్లయితే ప్రభు ఆమెతో అంటున్నాడు, నీవు కోరినట్టే, నీవు కోరినట్టే. మీరు ఏదో ఒక కోరికతో మనం అందరి ఇక్కడికి వచ్చామండి. నాకు కూడా కోరికలు ఉన్నాయండి. ఇక్కడ నుంచో నేను కోరిక లేని ఉన్నాను వద్దండి.
నాకు ఒక కుటుంబం ఉంది. దేవుడు నాకు 2 బిడ్డలను ఇచ్చాడు. నా బిడ్డలను చూసుకోవాలి, నా కుటుంబాన్ని చూసుకోవాలి. అదే సమయంలో సంఘాన్ని, ఆత్మీయంగా ఈ సంఘాన్ని నాకు కొన్ని 100 మంది ప్రజలను దేవుడు అప్పగించాడు. దరిదాపుగా ఆదివారం మరి 300 నుండి 500 మంది వరకు ఇక్కడ దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాం. మరి ఇంతమంది ప్రజలను దేవుడు నాకు అప్పగించాడు. నా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరి కొరకు, ప్రతి ఒక్కరి అవసరత, ప్రతి ఒక్కరి అక్కర నా అక్కరే. ఎందుకంటే ఆ రీతిగా నేను ప్రార్థన చేస్తాను. మీ కుటుంబంలో కష్టం ఉందంటే ఆ కష్టం మీది కాదు, నాదే ఆ కష్టం. మీ ఇంట్లో బాధ ఉందంటే ఆ బాధ మీది కాదు, నాదే ఆ బాధ. మీ ఇంట్లో శోధన ఉందంటే ఆ శోధన నా కుటుంబంలో ఉన్నట్టే. ఆ రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. అందుకే దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించి మా సంఘంలో ఉన్నటువంటి ఏ కుటుంబంలో కూడా దరిద్రం లేదండి. ఏ కుటుంబంలో కూడా. మీరు అవసరమైతే రేపు ఆదివారం వచ్చిన అడగండి, మీ కుటుంబంలో దరిద్రం ఏమైనా ఉందా అని. ఏ కుటుంబం వారు కూడా చెప్పరండి. అన్ని కుటుంబాలు ఆశీర్వదింపబడి, వారికి శక్తికి మించి దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుని సన్నిధిలో ప్రసవేదన కలిగి ప్రార్థన చేయడమే. అలాగే నా కుటుంబం కొరకు కూడా నేను అనునిత్యము కూడా దేవుని సన్నిధి, ఎందుకంటే నా బిడ్డలను దేవుని చేతులకు అప్పగించుకొని దేవుని సన్నిధిలో నా బిడ్డలను బహుగా ఫలించాలని, వారు ఆత్మీయంగా ఎదగాలని అనునిత్యము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అందుకే దేవుడు నన్ను బట్టి, నా కుటుంబం, నా బిడ్డలను కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకి ఎత్తండి, గట్టిగా చెప్పండి. కానాను స్త్రీతో అన్నాడు, నువ్వు ఏ కోరికతో ఇక్కడికి వచ్చావో, ఏ అక్కరతో అయితే ఇక్కడికి వచ్చావో, నీ యొక్క అక్కర నీవు కోరినట్టే తీరుడుగా కాన్నాడండి. వెంటనే ఏమైపోయిందండి? వెంటనే ఆ గడియలోని, ఆ క్షణంలోని ఆమె యొక్క కుమార్తె స్వస్థత నొందేనో. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మీ అందరికీ స్వస్థత దయచేయను గాక. మీ రోగం ఇప్పుడే ఇక్కడ ఎగిరిపోవును గాక. మీ బలహీనత ఇక్కడే పోవును గాక. మీ ఆర్థిక పరిస్థితి ఇక్కడ ఉండగానే పోవును గాక. మీరు ఇక్కడ ఉండగానే బలపరచబడుదురు గాక. ఆమేన్. దేవుడు నిశ్చయంగా మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడ నడిపించాడు. విశ్వాసంతో ప్రభువుని అడుగుదాం. కానాను స్త్రీ వలె ప్రార్థన చేద్దాం. ఆయనకు మ్రొక్కి ప్రభు నాకు సహాయం చేయమని అడుగుదాం. దయచేసి అందరూ మోకరించండి. ప్రభు వైపు చూడండి, యేసయ్యను చూడండి, యేసయ్యను మాత్రమే చూడండి, యేసయ్యను మాత్రమే చూడండమ్మా. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల దేవా, ఎందరైతే నీ సన్నిధులు కన్నీరు విడిచి నిన్ను అడిగారు, కన్నీరు విడిచి నీకు మొరపెట్టారు, దయచేసి వారిని కనికరించండి. యేసయ్యా, వారిని కనికరించండి. నేను ఇప్పుడే స్వస్థత ఇవ్వండి, ఇప్పుడే విడుదల ఇవ్వండి, నేను ఇప్పుడే సమాధానం ఇవ్వండి, నేను ఇప్పుడే నీ రాకడకు సిద్ధపరచండి. యేసయ్యా, ఇప్పుడే సిద్ధపరచండి, ఆశీర్వాదానికి సిద్ధపరచండి. నేను ఆశీర్వదింపబడిన వారిగా నీ సన్నిధి నుండి వెళ్ళడానికి మీరు సహాయం చేయండి. వారికి ఉన్న ప్రతి విధమైన రోగమును నజరేయుడైన యేసు నామములో గద్దిస్తున్నాను, వాటిని దూరపరచండి. నేను యేసు నామములో విడుదల, యేసు నామములో స్వస్థపరచండి. నేను యేసు నామములో సమాధానం దయచేయండి. ప్రభువైన కృప చూపించండి, దీవించి దర్శించి అత్యధికమైన నీ కృపను దయచేయమని మా ప్రభువును ఆత్మల ప్రధాన కాపరైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మ.